పండిత రామకృష్ణ గారు, మాకు వివరంగా చెప్పండి, అసలు అక్కడ ఇంకేమేమి జరుగుతున్నాయి? నేను ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఏం చూశానంటే, సరే పండిత రామకృష్ణ, మీరు ఇది చెప్పండి, మీరు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు? చెప్తాను గురువర్య. మహారాజా, ఏమైందంటే నేను సమయానికి దర్బార్కు వెళ్ళకపోతే అనర్థం జరుగుతుంది, విజయనగరానికి పరాజయం ఎదురవుతుంది. కానీ ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి? అగ్నిపొగతో విజయనగర సైనికుల దృష్టి ఇటువైపు ఆకర్షితం అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇటు వస్తారు. ఈ దృష్టి వీళ్ల దృష్టిని కూడా మళ్లింపజేస్తుంది. నేను వీళ్ల సుత్తి సహాయంతోనే ఈ గాజుని పగలగొట్టించాలి. అప్పుడే వాళ్ళకేమీ తెలియదు. కాపాడండి, కాపాడండి! అయ్యో, నిప్పంటుకుంది! నిప్పంటుకుంది! నిప్పు! అయ్యో, నిప్పు! కాపాడండి! త్వరగా నీళ్లు తీసుకురండి, త్వరగా త్వరగా! మంట చాలా తీవ్రంగా ఉంది. ఈ నీటితో మంట ఆర్పలేం. పరిగెత్తండి! నన్ను కూడా కాస్త విడిపించండి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాపాడండి! పండిత రామకృష్ణకి జై! పండిత రామకృష్ణకి జై! పండిత రామకృష్ణకి జై! పండిత రామకృష్ణకి జై! ఉత్తమం, అతి ఉత్తమం పండిత రామకృష్ణ గారు. అందరూ కూడా మీ తెలివితేటల్ని, చాతుర్యాన్ని మెచ్చుకుంటున్నారంటే ఊరికే కాదు. మరి మీరు నాకు విషయం చెప్పండి. ఆ గుహ లోపల ఆ సైనికులు ఎవరు? అక్కడ వాళ్ళు ఉండడానికి ఉద్దేశం ఏమిటి? మహారాజా, నేను మీ ప్రశ్నలకైతే సమాధానం చెప్తాను, కానీ సమాధానం విన్నాక మీరు కోపానికి గురి కావచ్చు. మహారాజా, ఆ శస్త్రాగారంలో విజయనగర విధ్వంసానికి ఆయుధాలను తయారు చేస్తూ ఉన్నారు. అవును మహారాజా, విజయనగరం మీద దాడి చేసేందుకు అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదంతా ఖచ్చితంగా ఎవరో ఒక దేశద్రోహి ద్వారానే జరుగుతోంది మహారాజా. వాళ్ళు విజయనగరాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. యాదృచ్ఛికంగా నేను అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఆ సమయంలో మన సైనికులు అక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా మన సైనికులు ఆ దేశద్రోహుల్ని బంధించే ఉంటారు. నేను పొడుపు కథకు జవాబు చెప్పడానికి ఇక్కడికి రావాలి కదా, అందుకే పరిగెత్తుకుంటూ వెంటనే ఇక్కడికి వచ్చేశాను మహారాజా. వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే విజయనగరానికి దేశద్రోహం చేశారో వారికి మరణశిక్ష విధిస్తాను. మహామంత్రి గారు, ఆజ్ఞ మహారాజా. గుహలో జరిగే క్రియాకలాపాలు, అలాగైతే మన సైనికులు ఎవరినైతే బందీని చేశారో వారి గురించి నాకు పూర్తి వివరాలు కావాలి. వారికి విరుద్ధంగా వెంటనే పరిశీలన మొదలుపెట్టండి. తప్పకుండా మహారాజా. పండిత రామకృష్ణ గారు, మహారాజా, ఇవాళ మళ్ళీ ఒక్కసారి రాజకుమారి పొడుపు కథకు జవాబు చెప్పి విజయనగర పరువు మర్యాదలను మరింత పెంచారు. నిస్సందేహంగా మీరు మీ తెలివితేటలతో పరువును కాపాడారు, విజయనగరాన్ని రక్షించారు కూడా.
క్షమించాలి రాజకుమారి గారు, ఎందుకంటే మీరు ఒక చిన్న పొడుపు కథ అడిగారు కదా. దానికి సమాధానం ఏంటో నాకు తెలుసు రాజకుమారి గారు, నాకు తెలుసు. లేదు 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 మణిచార్యులు గారు, దానికి సమాధానం నాకు తెలుసు. నాకు తెలుసు ధనీచారులు గారు. నీటితో నిండిన ఒక కుండ అది ఎంతో ఎత్తున వేలాడుతుంది. తాగండి తీయటి నీరు ఏమంత పుల్లగా లేదు. దీనికి సమాధానం మామగారు చేసేటువంటి మజ్జిగ కుండ. ఈసారి ఈ పొడుపు కథకు జవాబు మన మహామత్యులు. లేదు లేదు, పొడుపు కథను పరిష్కరించే అధికారం మన రాజదర్బార్లో మన రాజగురువు గారికే ఉంటుంది. అవునా గురువర్య? తమరే చెప్పండి. రుణపడి ఉంటాను పండిత రామకృష్ణ. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మీరు నాకు ప్రసాదించారు. పండిత రామకృష్ణ, నేను మీకు పొడుపు కథకు జవాబైతే చెప్పాను. నేను ఏం ఆలోచించి చెప్పానంటే దీనికి జవాబు చెప్పి మీరు మీ తెలివితేటలకున్న ప్రశ్నార్థకాన్ని తొలగించుకుంటారు అని. కానీ ఒకవేళ మీ కోరిక ఇదే అయితే, ఎవరైతే మీకు సమాధానం చెప్పారు వారే ఆ గొప్పదనం సంపాదించుకోవాలంటే అలాగే కానిద్దాం. మహారాజా, మహారాణి, నేను ఇది స్వీకరిస్తున్నాను. నేను ఈ పొడుపు కథకు జవాబు పండిత రామకృష్ణకి చెప్పాను. మరి పండిత రామకృష్ణ గారు, మీరు మీ శ్రీముఖంతో వీరందరికీ ఈ పొడుపు కథకు సమాధానం చెప్పి వీరందరి జిజ్ఞాసను శాంతింపజేయండి. అలాగా? అవశ్యం గురువర్య. మహారాజా, ఆ పొడుపు కథకు సమాధానం కొబ్బరి. ఏంటి కొబ్బరా? సరైన సమాధానం చెప్పారు మీరు. సరైన సమాధానం చెప్పిన వారికి నేను 2000 బంగారు నాణాలు ఇవ్వాలని అనుకున్నాను. ఓరిని, 2000 స్వర్ణ ముద్రికలా? కానీ నాకు తెలుసు పండిత రామకృష్ణ గారు, మీరు వీటిని అలా తీసుకోరని. ఎందుకు తీసుకోను? అయ్యో, తప్పకుండా తీసుకుంటాను. నిజం చెప్పారు మీరు రాజకుమారి దేవయాని గారు. పండిత రామకృష్ణ ఈ ధనాన్ని ఎప్పుడూ స్వీకరించారు. నిజానికి ఈ ధనానికి ఎవరు అర్హులో దానిని వారికే సమర్పణ చేస్తారు. అంటే నేను. గురువర్యులు ఎంతో గొప్పవారు మహారాజా. పొడుపు కథకు సమాధానం చెప్పే సమయంలో వారు నాతో ఈ మాట చెప్పారు. వీరి కోరిక ఏమిటంటే వీరు అనాథ పిల్లల కోసం అనాథాలయాన్ని నిర్మించాలని. అందుకే వారు ఇప్పుడు కానుకగా లభించిన ఈ ధనాన్ని మొత్తం ధర్మం చేసేస్తారు. ఇలా నేను ఎప్పుడు చెప్పాను? చెప్పండి, రాజగురువులు తదాచార్యుల వారికి, రాజగురువు తదాచార్యుల వారికి, రాజగురువులు తదాచార్యుల వారికి. రాజకుమారి గారు, మీరు దయచేసి మీ తర్వాతి పొడుపు కథని అడగండి. అంత తొందర ఏమొచ్చింది? సమస్య ఎప్పుడూ నా అనుమతి లేకుండా ఎవ్వరినీ చేరదు. నేను పొడుపు కథను అడగడానికి ముందు కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా రాజకుమారి గారు. పండిత రామకృష్ణ, మీ తెలివితేటలతో ఈరోజు మీరు మరొక మెట్టు ఎత్తుకెదిగారు. మనిషిగా ఉన్నప్పుడు శాకాహారిగా ఉన్నాడు. ఇప్పుడు కోడిగా మారగానే పురుగులన్నిటినీ భక్షిస్తున్నాడు. లేదు, పండిత రామకృష్ణ గారు బావిలోకి దూకేశారా? అవును, నేను ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాను. విజయనగరానికి విరుద్ధంగా ఈ పన్నాగాన్ని మేమే అమలు చేస్తున్నాము. ఆ గుహలో జరిగేటటువంటి ఆయుధాల తయారీ వెనుక
మా హస్తమే ఉంది. చదువు చదువు, తర్వాత చదువు. నేను దోషిని మహారాజా. మీ విషయంలోనూ విజయనగరం విషయంలో కూడా మీ ముందుకు వచ్చే ధైర్యము ఇక నాకు లేదు. అందుకే నేను నా ప్రాణాలు తీసుకుంటున్నాను. మహామాత్య, ఏంటిది? పత్రము. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసే పత్రము. ఎన్నో ఏళ్ళు, ఎన్నో రోజులు, ఎన్నో రాత్రుల నుండి నేను విజయనగర సామ్రాజ్యాన్ని దక్కించుకుంటానన్న స్వార్థంతో ఉన్నాను. నువ్వు చేసిన ఒక పొరపాటు వల్ల నేను వీటన్నిటిని ఒక క్షణంలో కోల్పోలేను. మహారాజు అనుమానము నా వైపుకి తిరగడానికి ముందే ఆ సందేహం అన్న సూదిని పూర్తిగా విరిచేయాలనుకుంటున్నాను. వద్దు. నీ ప్రాణాలని నువ్వే తీసుకోవడం అనేది నిజంగా నీ అదృష్టము. మహామాత్య, నన్ను క్షమించండి. ఎన్నిసార్లని నిన్ను క్షమిస్తూ ఉండాలి? పండిత రామకృష్ణ అక్కడ ఉన్నా అతని ప్రాణాలు నువ్వు తీయకపోవడానికి నిన్ను క్షమించాలంటావా? పండిత రామకృష్ణకి ఆ గుహ గురించి తెలిసిపోయిందన్న విషయం గురించి నిన్ను క్షమించాలా? పండిత రామకృష్ణ అక్కడి నుంచి పారిపోయినందుకు నేను నిన్ను క్షమించాలంటావా? ఇప్పుడు నువ్వు నీ ప్రాణాలు తీసుకుంటావా, లేదంటే నన్ను నీ ప్రాణాలు తీయమంటావా? బాబు భాస్కర్, నువ్వు వచ్చేసావా నాయనా? పండిత రామకృష్ణ గారు, మీరు బావిలోకి దూకగానే కోడి నుంచి మనిషిగా ఎలా మారిపోయారు? సర్లే, మనిషి నుండి కోడిగానూ మారలేదు, కోడి నుండి మనిషిగానూ మారలేదు. నేను మనిషిగానే ఉంటాను. కానీ ఈ కోడి ఇంకా ఆ ఆభూషణము? అంతా చెప్తాను. నాకు ఆ రహస్యమయమైన ప్రదేశం గురించి నిజం తెలిసిందే. వీరి ఆభూషణాలను తీయండి. కానీ ఇక చింతించాల్సిన అవసరమేం లేదు. చూడు కాంత, నేను నీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నువ్వే నాకు ఆ గుహ గురించి చెప్పావు. ఎందుకు కంగారుగా ఉన్నానంటే, రాకుమారి 3వ పొడుపు కథ అడగడానికి ముందు కొంత సమయం అడిగారు. దాని అర్థం ఏమిటంటే, ఆవిడిప్పుడు బాగా ఆలోచించి ఎంతో కష్టమైన పొడుపు కథ అడుగుతారు. దానికి జవాబు చెప్పడం అసాధ్యమే. ఇప్పుడు ఆవిడ ఎలాంటి ప్రశ్న అడుగుతుందో ఏమిటో తెలీదు. మహామాత్య, ఏంటి సూచన? శుభ సూచన మహామాత్య. రాజకీయ సైనికులు మన వాళ్ళని బందీగా చేసే ముందే వాళ్ళందరూ ఆ రహస్యమైన గుహ నుంచి తప్పించుకున్నారు. అతి ఉత్తమము, అతి ఉత్తమము. వెళ్ళు, ఇవాళకి క్షమించాను. కానీ గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరిగితే దానికి ఒక్కటే పరిష్కారం, మరణ దండన. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే, పండిత రామకృష్ణ వేషంలో ఉన్న మారువేషం గాడికి ప్రతి పొడుపు కథకి జవాబు ప్రతిసారి ఎలా దొరుకుతుంది? మహామత్య, నాకు ఏమనిపిస్తుందంటే, ఒకవేళ ఈ పండితుడు నిజంగానే పండిత రామకృష్ణుడు కాదు కదా? లేదు మహామత్య, వెళ్ళి రాజకుమారితో మాట్లాడు. నువ్వు ఖాయం చేసుకో, ఈసారి పండిత రామకృష్ణను ఎంత కఠినమైన పొడుపు కథ అడగాలంటే దానికి సమాధానం పండిత రామకృష్ణ కాదు కదా, అతని 7 తరాల వాళ్ళు వచ్చినా
వాళ్ళు కూడా చెప్పలేకపోవాలి. ఈసారి పండిత రామకృష్ణ ఓటమి, ఈ విజయనగర రాజ్య సింహాసనము రెండూ కావాలి. వెళ్ళండి. రాజకుమారి, మిమ్మల్ని ఒక విషయం అడగనా? మీరు ఏం గీస్తున్నారు? నా జీవితంలోనే సర్వశ్రేష్టమైన చిత్రము. అలాగా, మీరు వేస్తున్నారంటే ఉత్తమమైనదే అవుతుంది. కానీ నాకెందుకు కనిపించటం లేదు? హృదయపు రంగులతో, మనసు తరంగాలతో చిత్రించబడుతోంది ఈ చిత్రము. అంటే దాని అర్థమేంటి రాజకుమారి? ఇప్పుడే చూపిస్తాను. సుందరము, అతి సుందరము. ఎంత అద్భుతంగా గీశారు రాజకుమారి మీరు. కానీ హృదయపు రంగులతో, మనసు తరంగాలతో మీరు ఏదైతే చిత్రాన్ని గీశారో దీని వెనుకున్న కారణం ఏంటి రాజకుమారి? అది నాకు తెలీదు. కానీ పండిత రామకృష్ణ గారు నా హృదయము, నా మెదడులో నిండిపోయారు. నా ప్రతి ఆలోచన, ప్రతి కదలికలో వారు మాత్రమే ఉన్నారు. వారి తెలివితేటలు, సాహసము, వారి చాతుర్యము, ఇవి తప్ప నాకు ఇంకేమీ కనిపించడం లేదు. నేను మీ మనస్థితిని అర్థం చేసుకుంటున్నాను రాజకుమారి. కానీ ఒకవేళ వారి హృదయంలో మీ పట్ల ఇటువంటి భావన లేదు అంటే అప్పుడు? భావనదేముంది, మనసులో ఎప్పుడైనా జన్మించవచ్చు. అది కాకుండా ఇవాళ రాజదర్బార్లో ఏదైతే జరగబోతోందో దాని తరువాత పండిత రామకృష్ణ గారు నా గురించి మాత్రమే ఆలోచిస్తారు. రాజకుమారి, మొదటి పొడుపు కథ అడిగారు. పండిత రామకృష్ణ దానికి సమాధానం చెప్పారు. రెండవ పొడుపు కథ అడిగారు. పండిత రామకృష్ణ దానిని కూడా పరిష్కరించారు. ఇదే విధంగా ఇంతే సులభంగా పండిత రామకృష్ణ మీరు అడిగే పొడుపు కథలన్నిటికీ జవాబు చెప్తారా? ఇంకా నేను 5 పొడుపు కథలు అడగలేదు కదా. రాజకుమారి, నేనేం ఆశిస్తున్నానంటే మూడవ పొడుపు కథని మీరు ఎంత కఠినంగా అడగాలంటే పండిత రామకృష్ణ పొడుపు కథలో ఓడిపోవాలి. ఇక మహారాజు సామ్రాజ్యాన్ని. మీకు ఎంత ఆతృతగా ఉంది మహారాణి. ఓపిక పట్టండి. ఇవాళ రాజదర్బార్లో ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉండండి. నేను పండిత రామకృష్ణ గారిని నా 3వ పొడుపు కథను అడగడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి రాజదర్బార్ వాసులందరినీ ఒక పొడుపు కథ అడుగుతాను. దానికి జవాబు ఎవరైనా ఇవ్వచ్చు. సరైన సమాధానం ఇచ్చే వాళ్ళకి విలువైన బహుమానం ఇస్తాను. అడగండి 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 రాజకుమారి దేవయాని గారు, అడగండి. ఈసారి నేను సరైన సమాధానాన్ని చెప్తాను, ఆ బహుమానాన్ని దక్కించుకుంటాను. రాత్రివేళ యుద్ధంలో పడుకున్నాను. పచ్చని గడ్డి మీద నిద్రపోతాను. ముత్యం లాంటి అందమైన ముఖము, మబ్బులకు నేను మనవరాలిని. ముఖము, మబ్బు, ముత్యము. ముఖము, మబ్బు, ముత్యము. ఖచ్చితంగా కంసాలి వాడితో సంబంధం ఉంటుంటుంది. పచ్చని గడ్డి మీద జన్మిస్తాను. గడ్డి మీద ఎవరు జన్మిస్తారు? నిద్రపోతారు కదా. నువ్వు కాస్త నోటిని అదుపులో పెట్టుకున్న కుష్. గడ్డి మీద కాదు, రాత్రి వేళ జన్మిస్తాననింది.
ఓరిని ఇప్పుడు ఈవిడ నన్ను ఏం పొడుపు కథ అడుగుతుందో ఏమిటో. మాత, నువ్వే నన్ను రక్షించాలి. రాజకుమారి గారు, పండిత రామకృష్ణ మీ 3వ పొడుపు కథ కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి వారిని 3వ పొడుపు కథ అడగండి. తప్పకుండా. మరి పండిత రామకృష్ణ గారు, మీ 3వ పొడుపు కథ ఏంటంటే, ఇందులో అందులో నీలో జగమంతా నేను నివాసిస్తాను. ధనంతో పెరుగుతుంది నాకు బలము. ప్రతి మనిషిలో నా ప్రవాసముంది. నేను నా రంగును చూపిస్తే మహాజ్ఞానుల బుద్ధి కూడా గడ్డి తింటుంది. సర్వనాశనం చేయడంలో నేను దిట్టను. ప్రేమ మాత్రమే నా ఏకైక ఆశ. నాకు తెలుసు ఈవిడ అటు ఇటు తిప్పి ఎంతో కఠినమైన పొడుపు కథ అడుగుతుంది అని.